ఇంకొక అంశము స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పట్లోగా పెట్టగలము, బీసీల కులగణనకు ఎంత సమయం పడుతుంది? గ్రామాలల్లో గ్రామ సచివాలయాలలో గ్రామ పంచాయతీలల్లో జీతాలు లేక పాపం 3-4 నెలల నుంచి ఎప్పుడైతే సర్పంచ్ల పదవీ కాలం ముగిసిందో సర్పంచ్లు గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. కేంద్రం నుంచి మాత్రమే నిధులు వస్తున్నాయనేటువంటిది ప్రచారం చేస్తే దాన్ని తప్పుపట్టిరు. కానీ వాళ్ళ గ్రామాలకు నిధులు రావడం లేదు. ఈ మాట చెప్తున్నారు, కేంద్ర నిధులు ఆగకుండా త్వరగా ఎన్నికలు అంటే గ్రామ పంచాయతీలు ఖాళీగా ఉంటే సర్పంచ్ల ఎన్నికలు జరగకపోతే కేంద్రం నిధులు రాకపోతే వాళ్ళ గ్రామాల్లో చెత్త ఎత్తేసినటువంటి వాళ్ళు పాపం పారిశుద్ధ కార్మికులకు కూడా నెలలుగా జీతాలు లేకుండా 3-4 నెలలుగా ఎక్కడెక్కడో కార్యదర్శి మొన్న ఒక ఆయన ఆత్మహత్యయత్నం చేసిండు. జీతాలు లేవు సార్, మా బతుకులు ఆగమైపోతున్నాయి, పిల్లల్ని చదువుకోవాలని. 3-4 నెలలు జీతం రాకపోతే ఏం చేయాలి? ఎన్నికలు నిర్వహించడానికి రేవంత్ రెడ్డి గారు ఎంత సమయం పడుతుంది కాదు, సుప్రీంకోర్టుకి వెళ్ళండి. ఒకసారి ప్రభుత్వం మేము బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో, ఎందుకంటే త్వరితగతిన ఎన్నికలు జరగాలి. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిపోతే గ్రామాలు గబ్బు పట్టేటువంటి పరిస్థితి అయిపోయినాయి. త్వరితగతిన పోవాలంటే మీరు సుప్రీంకోర్టుకు పోయి బీసీలకు సంబంధించినటువంటి దానికి ఏం చేయాలి? మరి కులగణన చేయాలంటే మళ్ళీ ఏడాదికి చేసుకుందాం కులగణన, ఏం తొందర లేదు, అర్జెంట్ ఏం లేదు. దానివల్ల మిన్ని విరిగి మీద పడదు. కులగణన వస్తే తర్వాత చేసుకొని మళ్ళీ ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీలు బతకాలంటే ఏం చేయాలంటే కేసీఆర్ సకల జనుల సర్వే అనేటువంటిది ఒకటి చేసిండు కదా. ఆ సకల జనులకు సర్వేకు సంబంధించినటువంటి దాంట్లో మొత్తం అన్ని వచ్చేసినాయి. ఆ సకల జనుల సర్వే ప్రకారము బీసీలు ఎవరు, ఎస్సీలు ఎవరు, ఎస్టీలు ఎవరు, ఓసీలు ఎవరు అనేది తేలిపోయింది. దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టండి, బయటికి తీయండి. ఇగో ఆ నిబంధనల ప్రకారం ఈసారి ఎన్నికలు చేయండి. ఆ తర్వాత కులగణన చేసుకోవచ్చు. పూర్తి స్థాయిగా బీసీలలో సర్పంచ్ బీసీఐ కాదు, బీసీలలో ఉపకులాలకు కూడా ఆ ఊర్లో బీసీఏ, బీసీబీ, బీసీడి అనేటువంటిది కూడా పెట్టండి. అందులో కూడా తప్పులేదు. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపించేటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను చూడండి. మీకు సలహా అనుకోండి, అంత పెద్దోన్ని కాదనుకుంటే సూచన అనుకునేటువంటి చేస్తే ప్రజలకు చెప్తున్నా అనుకోండి, లేకపోతే మీరు వింటే వినండి, లేకపోతే లేదు. కానీ సకల జనుల సర్వేలో 100% డేటా ఉన్నది. ఆ మేరకు మీ సర్కారు మేము స్థానిక సంస్థల్లోకి వెళ్తున్నాము, మేము ఇంత బీసీ రిజర్వేషన్లు 11% ఏదైతే ఉందో దయచేసి దాంట్లో 4% ముస్లింలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు తొలగించండి. లేకపోతే గ్రామాల్లో మున్సిపాలిటీల్లో బీసీలు తమకు రావాల్సినటువంటి 4% కోటా పోతుంది. ఏ బీసీలు అయితే వాళ్ళ కులగణనకు డిమాండ్ చేస్తారో, నిజంగా మీది బీసీల చీము నెత్తురు అయితే, మీలో రక్తం ఉంటే, మీలో పౌరుషం ఉంటే, ముస్లింలకు 4% ఏదైతే బీసీ కోటా ఎగ్గొట్టి ఇచ్చిరో దాన్ని రద్దు చేయమని దమ్ముంటే అది అడగండి. ముందుగాల డైరెక్ట్గా 4% బీసీ లాభపడతారు. దానికి మాత్రం ఒక్కొక్కరికి ఉత్సాహపడుతుంది, అది మాత్రం పట్టించుకోడు ఎవడు. కానీ మేము కులగణన చేయడానుకున్నాం, మేము అది చేస్తాం ఇది చేస్తామని, మేము బీసీల సంఘాల నాయకులమని మూసుకొని వస్తారు బయటికి. ఇది అడగడానికి మాత్రం శాత కాదు, దమ్ము ధైర్యం ఉండదు. మళ్ళీ మీరు మాట్లాడుతుంటారు. సో రేవంత్ రెడ్డి గారు, మీ దగ్గర సకల జనుల సర్వే ఉన్నది, మీ సర్కారు వచ్చింది కాబట్టి గత సర్కారు చేసినటువంటి సకల జనుల సర్వేని తీసుకోండి. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవచ్చు. మీరు ఒక అఫిడవిట్ ఇచ్చేసేయండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి. బీసీల రిజర్వేషన్లు ఎక్కడైతే స్థానిక సంస్థల్లో గత కేసీఆర్ అన్యాయం చేసిండో ఆ అన్యాయాన్ని మేము చేయము, 34% బీసీలకు ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామనేటువంటి మాట చెప్పేసి వెళ్ళిపోండి. సింపుల్గా కరెక్ట్గా 1 నెల రోజుల్లో మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టవచ్చు. లేదు వానాకాలం అయిపోతుంది, ఆగస్టు అయిపోయాక సెప్టెంబర్లో పెట్టుకోసుకుంటూ వినాయక చవితి ఎన్నికలకో దసరా తర్వాతనో ఏదో ఒక ముహూర్తం చేసుకుంటే 2 రోజులు 10 రోజులలో అయిపోతాయి మొత్తం ఎన్నికలు. కాబట్టి దయచేసి దాన్ని ఇంకా తాత్సారం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొకటి ఏంది, మైపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు. ఆయన ఈడీ కేసు ఉంది కాబట్టి బీజేపీకి పోతాడని ఏదో ప్రచారం జరిగింది. ఎవ్వరు బీజేపీకి పోరు, తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ ఉంది, పోకపోతే వాళ్ళ తాట తీస్తారు కాబట్టి అందరూ పోతారు. 10 మంది అయింది ఇప్పటికీ. 39 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక అమ్మాయి చనిపోతే 38 మంది అయ్యారు. 38 మందిలో 10 మంది వెళ్ళిపోయారు. ఇక 28 మంది ఉన్నారు. ఆ 28 మందిలో 5 మంది 6 మంది మాత్రమే బీఆర్ఎస్లో మిగులుతారు. అది వార్తే కాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పోవడం అనేటువంటిది పెద్ద వార్త కూడా కాదు. అవి వీళ్ళు పోతారు వాళ్ళు పోతారు. మళ్ళీ ఇదేది పటాన్చెరు పాత మెదక్ జిల్లా, మెదక్లో బీఆర్ఎస్ గట్టి ఉన్నది. మెదక్ బీఆర్ఎస్ కంచుకోట అన్నారు కదా.
పటాన్చెర్ల గెలిచిన ఎమ్మెల్యే వేయండు, పటాన్చెర్ల గాలని కుమారు ఆయన కాంగ్రెస్లో ఉండి టీఆర్ఎస్లో ఉండి ఆయన వేయండు, బీఎస్పీ నుంచి పోటీ చేసినటువంటి ఆయన వేయండు, శశికళ యాదవ్ రెడ్డి వేయండు, అందరూ వేరు. మళ్ళీ 5-6 మంది ఎమ్మెల్యేకి అయినట్లు అందరూ కాంగ్రెస్లో ఉన్నారు. మళ్ళీ రేపు వాళ్ళు కొట్లాడుకొని నలుగురు 4 పార్టీలకు పోతారు. ఇది చూడండి ఖాయం. రేపొద్దుగాల నలుగురు, ఒకవేళ పునర్విభజన జరిగి పటాన్చెరు 2 స్థానాలు అయినా కూడా 4-5 ఆస్పిరెంట్లు ఉన్నారు కాబట్టి నలుగురు మళ్ళీ 4 పార్టీలకు పోకపోతే చూడండి రేపొద్దుగాల నేను ఎమ్మెల్యే కావాలనుకుని అందరూ పైసలు ఉన్నోళ్ళే, ఎవ్వరు తక్కువ ఉన్నోళ్ళు కాదు మళ్ళీ.